నమస్కారం. భారతదేశ అణుచరిత్రలో ఈరోజు ఒక చారిత్రాత్మక అధ్యాయం రాయబడింది. తమిళనాడులోని కల్పాక్కంలో నిర్మించిన స్వదేశీ ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికలిటీ సాధించింది. ఇది మన దేశం ఎనర్జీ ఇండిపెండెన్స్ వైపు వేసిన అత్యంత కీలకమైన అడుగు. ఈ వార్త అర్థం చేసుకోవాలంటే కొంచెం లోతుగా వెళ్ళాలి. ఇది మనం ఈరోజు చేద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ విజయాన్ని భారత సివిల్ అణుప్రయాణంలో ఒక నిర్వచనాత్మక క్షణం అని అభివర్ణించారు. పిఎఫ్బిఆర్ ఇప్పుడు స్వయం సంచాలకంగా అణు విభజన కొనసాగించగలదు. తదుపరి దశ 500 మెగావాట్ల పూర్తి విద్యుత్ ఉత్పత్తి. ఇక ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో కల్పాక్కంలో ఉంది. దీన్ని భావిని అనే భారత సంస్థ రూపొందించింది. 2004లో మొదలై 200కి పైగా భారత కంపెనీలు కలిసి పనిచేశాయి. ఇది పూర్తిగా మేడ్ ఇన్ ఇండియా టెక్నాలజీ. ముందు బేసిక్ అర్థం చేసుకుందాం. అణువులను విభజిస్తే భారీ ఉష్ణం వస్తుంది. ఆ వేడి నీటిని ఆవిరిగా మారుస్తుంది. ఆవిరి టర్బైన్లు తిప్పుతుంది, విద్యుత్ వస్తుంది. ఇది అన్ని అణు రియాక్టర్లలో జరిగే ప్రాసెస్. కానీ ఈ రియాక్టర్ అందుకే వార్తల్లో ఉంది. ఎందుకంటే ఇది సాధారణ రియాక్టర్ కాదు. ఇందులో ప్లాటోనియం 239 ఇంధనంగా వాడతారు. రియాక్టర్ చుట్టూ యురేనియం 238 బ్లాంకెట్ ఉంటుంది కాబట్టి. కానీ నీరు కాకుండా లిక్విడ్ సోడియం కూలెంట్గా వాడతారు. ఎందుకంటే నీరు న్యూట్రాన్స్ వేగాన్ని తగ్గిస్తుంది, లిక్విడ్ సోడియం వాటిని వేగంగా ఉంచుతుంది. ఈ ఫాస్ట్ న్యూట్రాన్స్ యురేనియం 238ని తాకి మళ్ళీ ప్లాటోనియం 239గా మారుస్తాయి. అంటే ఈ రియాక్టర్ వాడిన దానికంటే ఎక్కువ ఇంధనం తయారు చేస్తుంది. అందుకే దీనిని బ్రీడర్ అంటారు. ఇప్పుడు అసలు వార్తకి వద్దాం. క్రిటికలిటీ అంటే రియాక్టర్ ఇప్పుడు బాహ్య సమయం లేకుండా స్వయంగా అణు విభజన కొనసాగించగలదు అని అర్థం. ఇది రియాక్టర్ జీవితంలో అత్యంత కీలకమైన మైలురాయి. ఇక్కడ నుంచి పూర్తి విద్యుత్ ఉత్పత్తి దశకు చేరడమే తదుపరి లక్ష్యం. ఇది ఎందుకు గొప్పది అంటే ప్రపంచంలో ఈ టెక్నాలజీ వాడుతున్న దేశాలు చాలా తక్కువ. ప్రధానంగా రష్యా మాత్రమే ఈ స్థాయిలో ఉంది. భారత్ ఇప్పుడు ఆ ఎక్స్క్లూజివ్ క్లబ్లో చేరింది, పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో. కానీ అసలు కథ ఇంకా ముందుంది. భారతదేశంలో 4.5 నుండి 5 లక్షల టన్నుల థోరియం నిల్వలు ఉన్నాయి. ప్రపంచంలోని అత్యధికంగా థోరియం నేరుగా అణు ఇంధనంగా పనిచేయదు. కానీ బ్రీడర్ రియాక్టర్స్ ద్వారా దాన్ని యురేనియం 233గా మార్చవచ్చు. అది శక్తివంతమైన ఇంధనం. భవిష్యత్తులో యురేనియం దిగుమతులు అవసరం లేకుండా మన స్వంత థోరియంతో శక్తి ఉత్పత్తి చేసుకోవచ్చు. ఇది భారత్ యొక్క అసలు వ్యూహం. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా మాట్లాడుతూ దీన్ని భారత సివిల్ అణుప్రయాణంలో నిర్వచనాత్మక క్షణంగా అభివర్ణించారు. శాస్త్రవేత్తలు, ఇంజనీర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఇక భారత్ లక్ష్యం 2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి. అప్పటికీ మొత్తం డిమాండ్ 708 గిగావాట్లు. ప్రపంచంలో యుద్ధాలు, ఇంధన కొరతలు పెరుగుతున్న నేపథ్యంలో ఎనర్జీ ఇండిపెండెన్స్ అనేది జాతీయ భద్రతా విషయం. 1.4 బిలియన్ జనాభా ఉన్న దేశానికి ఇది అనివార్యం. పిఎఫ్బిఆర్ విజయంతో ఆ దిశలో భారత్ నిర్ణయాత్మక అడుగు వేసింది. మన శాస్త్రవేత్తలకు, భావిని బృందానికి, ఈ ప్రాజెక్టులో భాగమైన 200కి పైగా భారత కంపెనీలకు హృదయపూర్వక అభినందనలు. ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి కరెంట్ అఫైర్స్ ఎక్స్ప్లెయినర్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.